ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, కొందరు మంత్రులు, అధికారులు ఎక్కువగా విదేశాల్లో కనిపిస్తూ ఉన్నారు. పెట్టుబడుల ఆకర్షణ అని, పారిశ్రామికవేత్తలతో సమావేశం అని అండ్ జాతీయ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. ఇంకా ఆఫ్‌కోర్స్ వాళ్ళ సొంత మీడియాలో బి బిజినెస్ ఫ్రెండ్లీలో ఏపీ టాప్ అని, ఏపీ టాప్ అని, ఏపీ ఫస్ట్ ర్యాంక్ అని వరుస పెట్టి మనం హెడ్డింగ్‌లు, ప్రచారాలు చూసుకుంటూ వచ్చాం. కానీ ఆశ్చర్యకరంగా తాజాగా నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కి 8వ ర్యాంక్ ఇచ్చిన తర్వాత నిన్న కూడా సాక్షిలో బ్యానర్ హెడ్డింగ్ ఫస్ట్ ప్లేస్ నుంచి 8వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది అని, జగన్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటూ వచ్చిందని, ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయిందని, దీని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాచగురువు పత్రిక అనబడే దాంట్లో ఒక హెడ్డింగ్ అనిపించింది, జగన్ ఆర్థిక విధ్వంసంతోనే రాష్ట్రానికి ఇది 8వ స్థానం అనే హెడ్డింగ్. అయితే దీన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కథనం ఎవరో ఒక వ్యక్తి ఎవరు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ ధ్వజం అని మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ నాయకుడు ఒక ఆయన ఏదో నామినేటెడ్ పోస్ట్ ఉన్నట్లుంది, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్. సరే, ఆయన మీడియా సమావేశం పెట్టి ఈ ర్యాంక్ రావడానికి కారణం జగనేనట. 5 ఏళ్లలో జగన్ విధ్వంసం చేశాడట. 24లో జగన్ దిగిపోయాడు, 25లో ర్యాంక్ వచ్చింది, 26లో ర్యాంక్ వచ్చింది, 24లో ర్యాంకులు ప్రకటించారు. జగన్ దిగిపోయినటి వరకు ఫస్ట్ ప్లేసే. ఈ 2 ఏళ్లలో కూడా మాది టాప్ అని చెప్పుకుంటూ వచ్చారు. తీరా ఇప్పుడేమో జగన్ ఆర్థిక విధ్వంసం వల్లనే ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చింది అంటారు. దానికి దీనికి ఏం సంబంధం? దీనికి కూడా జగనే కారణం అవుతాడా? 3వ సంవత్సరంలో వీళ్ళు అడుగు పెట్టారు అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సాక్షి తప్పుడు ప్రచారం చేస్తుందని, ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అని 2021 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇవ్వడాన్ని ప్రపంచ బ్యాంకు నిలిపేసిందని ఈయన చెబుతూ వచ్చారు. సరే, ఈయన చెబుతున్న దాని ప్రకారం ప్రపంచ బ్యాంక్ ఇంతకు ముందే నిలిపేసింది అనుకుందాం. మరి 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నంబర్ 1 అని చెప్పి చెబుతూ వస్తూనే ఉన్నారు. ఇవి ఫ్రంట్ పేజీలో వార్తా కథనాలుగా వస్తూనే ఉన్నాయి కదా. సరే, ఈజ్ ఆఫ్ డూయింగా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్సా ఏదైనా కానివ్వండి, మొత్తం మీద పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ మార్క్స్ ఇచ్చారు. అందుకే 8వ స్థానంలో వచ్చి నిలబడింది ఆంధ్రప్రదేశ్ అనేది ముమ్మాటికి నిజం కదా. మరి ఇది ఎందుకు వచ్చింది అని అంటే అదిగో జగన్ ఆర్థిక విధ్వంసం వల్ల. జగన్ ఆర్థిక విధ్వంసం వల్ల అంటే 19 నుంచి 24 వరకు దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంది? వీళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరంలో పాలన అడుగుపెట్టిన తర్వాత వీళ్ళకి 8వ ర్యాంక్ వస్తే దానికి జగన్ ఎట్లా కారణం అవుతాడు? నిజంగా అసలు జనాలను వీళ్ళు తక్కువ అంచనా వేసి ఏది మాట్లాడినా కన్విన్స్ చేసేద్దాం, జగన్ మీద తోసేద్దాం అనుకుంటారా? రోడ్ షోలు అంటున్నారు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అంటున్నారు, విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడతామంటూ ఉన్నారు, బ్రహ్మాండంగా మనమే నంబర్ 1 అని ఇన్ని రోజులు ప్రచారం చేశారు. కానీ నీతి ఆయోగ్ వచ్చేసరికి 8వ ర్యాంక్ ఇస్తే అరే ఇది 8వ ర్యాంక్ రావడానికి కారణం మాత్రం జగనే అంటారేంటి? మంచి జరిగితే మాత్రం మీ వల్ల, ఏమైనా కనుక చెడు జరిగితే మాత్రం వెనకబడిపోతే దానికి జగన్ వల్ల. రాజకీయం చేయడానికి, జగన్ మీద నిందలేయడానికి అడ్డు అదుపు ఉండదా? 3వ సంవత్సరం వీళ్ళు అడుగు పెట్టిన తర్వాత దీనికి కారణం జగన్ అంటే ఇంకేమైనా అర్థం పర్థం ఉందా? ఏందో అర్థమే కాదు.